పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన గబ్బర్ సింగ్ రికార్డులు తిరగరాస్తూ ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకెళ్తోంది. ఈ చిత్రంలోని డైలాగ్స్ కు విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. నాకు కొంచెం తెక్కుంది కానీ దానికో లెక్కుంది అనే డైలాగ్ ను తమిళ వాసులు ఎనకు కొంచెం పైత్యం ఇరుక్కు అదుకు ఒక కానా ఇరుక్కు అంటూ మార్చేశారు. ఈ చిత్రం విజయంపై దర్శకుడు హరీష్ శంకర్, నటుడు రావు రమేష్ ఆనందం వ్యక్తం చేశారు. నాకు కొంచెం తెక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది. రమేష్ గారు ఈ సినిమా రికార్డులను బట్టలు కొట్టేస్తుంటే అద్భుతం అవుతుందని చెప్పి పాటలు అనుకుంటే అద్భుతం జరుగుతున్నప్పుడు తెలియదు అని చెప్పి కలేజీలో డైలాగ్ చెప్పాను. త్రివిక్రమ్ గారు రాసింది. అది జరిగిపోద్ది అంత అద్భుతం, కానీ అద్భుతం జరుగుతుందని ముందు నుంచి చెప్తున్నారు ఆయన. ఇవాళ అనుభవిస్తున్నారు చూసి. నా క్యారెక్టర్కి ఇంత పేరు హరీష్ శంకర్ గారు చాలా బాగుంటుంది మీ క్యారెక్టర్ అనుకుంటే చేసాను. చాలా రిచ్గా ఉంది గెటప్ మినిస్టర్ అని, చాలా మైలేజ్ వస్తుంది అనుకున్నాను. కానీ ఇంత పేరు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎవ్రీగా ఎక్కడికి వెళ్తున్నా ఫస్ట్ డే షూటింగ్ లో దిగ్గానే ఆ రోజు రిలీజ్ అయింది 11th సీతం వాకిట్లో సినిమాలు చూసి షూటింగ్ వెళ్ళగానే దిగుతున్న మొదలెట్టారు గబ్బర్ సింగ్ అని. అప్పుడు తెలిసిపోద్ది పల్స్ సినిమా హిట్ అని. సో ఇంత పేరు నాకు వచ్చిన క్యారెక్టర్ ఇచ్చినందుకు హరీష్ శంకర్ గారికి, గణేష్ గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా, టికెట్లు చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. వరుసగా సాంగ్స్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ సీన్స్ షిఫ్ట్ అయినట్టు. పొద్దున ఒక గబ్బర్ సింగ్ పాట షూట్ చేసి 2 గంటలకు గబ్బర్ సింగ్ పాట ఫినిష్ చేసి 4:30 నుంచి ఆకాశం అమ్మాయితో పాట షూటింగ్ వచ్చారు ఆయన. రాత్రి 12 గంటల వరకు ఆకాశం అమ్మాయితో సాంగ్ షూటింగ్ చేసి 1 గంటకు ప్రజల్లోకి వచ్చి 1 గంట నుంచి 4 గంటల వరకు డబ్బింగ్ చెప్పారు. అంటే పరిగెత్తించారు లిటరల్ అందరినీ. ఆయన పరిగెత్తుతూ ఆయన వెనకాల వెళ్తూ ఆయనకి అందరూ ఆయన స్పీడ్ చేరుకోలేము అన్నంత భయం వేసింది. ఆయన పడ్డ కష్టం. గుజరాత్ యాక్షన్ సీక్వెన్స్ లో ఆయన రైట్ ఈస్ట్ కంప్లీట్ గా ఇంజూర్ అయింది. అయినా సరే ఆ గుర్రం చీజ్ అవ్వచ్చు, యాక్షన్ సీజ్ అవ్వచ్చు, ఎక్కడ ఒక్క రోజు కూడా అవసరం లేకుండా, ఒక్క చోట కూడా బ్రేక్ లేకుండా ఆయన హెల్త్ ని పణంగా పెట్టి వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారు, వీళ్ళందరికీ సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ చేయాలి అని చెప్పి మాకు ఆయన చేసిన కోఆపరేషన్ అంతా ఇంత కాదు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే